హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గానే మన ఛానల్లో 20 నుంచి 25,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలని వీడియో చేసాము. దానికి మీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే వీడియో కింద కమెంట్ లో చాలా మంది 30,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలని అడుగుతూనే ఉన్నారు. అందుకోసమే లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఇంకోటి, ప్రతి వారం మొబైల్స్ పైన ప్రైజెస్ పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చే మొబైల్స్ పైనే కాదు, ఓల్డ్ మొబైల్స్ పైన కూడా ప్రైజెస్ అయితే పెంచుతూనే ఉన్నారు. సో 30,000 రూపీస్ బడ్జెట్ లో ఎవరైనా మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే వెంటనే పర్చేస్ చేయండి. అండ్ ఈ మొబైల్స్ కి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు మొబైల్ అర్జెంట్ గా నీడ్ ఉంది అంటేనే బై చేయండి. అనవసరంగా మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోకండి అని మాత్రం చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు పాత వాళ్ళకి కాదు, కొత్త వాళ్ళకి చెప్తున్నాను. నేను ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియోని కంప్లీట్ గా చూసి అండ్ మన ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనిపిస్తేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. హైపన్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియోలోని మొబైల్స్ అన్నిటి యొక్క మెయిన్ స్పెక్స్ మాత్రమే మీకు చెప్తాను, ఎందుకంటే ఈ మొబైల్స్ ఆల్రెడీ మీకు తెలుసు. మీ టైం వేస్ట్ చేయాలని మాత్రం అనుకోవట్లేదు. ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అని మాత్రమే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆ మొబైల్ సెట్ అయితే కనుక డెఫినెట్ గా బై చేయండి. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4 Pro అయితే ఉంటుంది. ప్రెసెంట్ కార్డ్ ఆఫర్స్ తోటి 26,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. ఇది ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో 144 హెచ్ రిఫ్రెష్ రేట్ తో AMOLED ప్యానెల్ వాడుతున్నారు. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో పాటు AA చిప్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 MP కెమెరా, ఫ్రంట్ కూడా 50 MP కెమెరాతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి 4K 60 FPS లో మాక్సిమం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా 7.6 mm స్లీక్ డిజైన్ తో వస్తుంది. IP రేటింగ్ ఒకటి ఇక్కడ మిస్ అవుతుంది. మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లాంచ్ అప్పుడు 22,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు 26,000 రూపాయల బడ్జెట్ లో అమ్ముతున్నారు. 26,000 రూపాయల బడ్జెట్ లోకి వెళ్ళినా కూడా ఈ ప్రాసెసర్ తోటి మంచి ప్రైస్ లాగానే కనిపిస్తుంది. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఉంటుంది. ప్రెసెంట్ 28,000 రూపాయల బడ్జెట్ లో అమ్ముతున్నారు విత్ కార్డ్ ఆఫర్స్ తోటి. దీన్ని కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు అన్ని మొబైల్స్ యొక్క ప్రైజెస్ పెరిగాయి కదా, ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ ని టచ్ చేసేనే మనకు ఒక వాల్యూ ప్రొడక్ట్ లాగా అయితే కనిపిస్తుంది. అందుకోసమే ఈ మొబైల్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ మొబైల్ లో వచ్చేసి 1.5K రిజల్యూషన్ తో క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో పాటు బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇస్తున్నారు. ఈ మొబైల్ లోని మెయిన్ కెమెరా కూడా OIS కి సపోర్ట్ చేస్తుంది. అన్ని కెమెరాస్ నుంచి 4K లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నైట్ టైమ్ లో అయితే మంచి ఫోటోస్ తీయగలుగుతుంది. ఈ మొబైల్ లో కూడా 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. IP69 వాటర్ రేటింగ్ తో పాటు బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా సాలిడ్ గా ఉంటుంది. నాకు మోటో మొబైల్స్ నచ్చవు అండ్ ఈ మధ్య మోటో మొబైల్స్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటే ఈ మొబైల్ ని స్కిప్ చేయండి. మన లిస్ట్ లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వెయిట్ చేయండి. అదర్వైజ్ ఈ మొబైల్ లోని స్పెక్స్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చాయి. వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా ఈ మొబైల్ ని తీసుకుంటే గనుక మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ లో షేర్ చేయండి. నాతో పాటు మన వాళ్ళందరూ తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ P4 పవర్ అయితే ఉంటుంది. కేవలం ఈ మొబైల్ ని డెలివరీ బాయ్స్ కి అలాగే మార్కెటింగ్ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను. ఈ మొబైల్ ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్స్ తోటి 28,000 రూపీస్ బడ్జెట్ లో అయితే వస్తుంది. ఈ మొబైల్ లో 144 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్ప్లే వాడుతున్నారు. IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. Dimensity 7400 ప్రాసెసర్ ఇస్తున్నారు. దీంట్లో కూడా అడిషనల్ గా AA చిప్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా OIS కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా ఇస్తున్నారు. మొబైల్ లో 10,000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా 220 grams వెయిట్ లోపే ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ కి ప్రాసెసర్ ఒకటి పక్కన పెట్టేస్తే మిగతా డిపార్ట్మెంట్ లో అన్నిట్లో కూడా చాలా బాగుంది. మీకు ముందుగా చెప్పినట్టుగా డెలివరీ బాయ్స్ కి కానివ్వండి, మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, బ్యాటరీ పరంగా ఈ మొబైల్ తప్పకుండా నచ్చుతుంది. ఈ మొబైల్ లో నెగటివ్స్ వెతకండి, కేవలం బ్యాటరీ సెంట్రిక్ గానే ఈ మొబైల్ అయితే సెలెక్ట్ చేశాను. నాకు తెలుసు మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా యావరేజ్ గా ఉన్నాయి కాబట్టి నేను కూడా యావరేజ్ గా ఉన్నాయని చెప్తున్నాను. ఏంటి అన్ని రియల్మీ మొబైల్స్ చెప్తుంది, పెయిడ్ ప్రమోషన్ ఏమైనా చేస్తుందా అని మీరు అనుకుంటారేమో, అలాంటిది ఏమీ అనుకోకండి. నెక్స్ట్ ఒక మొబైల్ లో ఇది తీసుకోవద్దని మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే ఈ మొబైల్ ఇప్పుడు 26,000 రూపాయల బడ్జెట్ లో, అది కూడా LCD ప్యానెల్ తో అమ్ముతున్నారు. ఆ మొబైల్ మరేంటో కాదు, OnePlus Nord CE6 Lite. మామూలుగా మనం 25,000 రూపాయల బడ్జెట్ దాటితే అన్ని స్పెక్స్ కూడా డీసెంట్ గా ఉండాలి అనుకుంటాము, కానీ దీంట్లో డిస్ప్లే తోనే పోతుంది. సో ఈ మొబైల్ అయితే స్కిప్ చేయడమే బెటర్ 25,000 రూపాయల బడ్జెట్ దాటితే. అందుకోసం నేను కూడా స్కిప్ చేయమని చెప్తున్నాను.
నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ లవర్స్ కోసం ఒప్పో K13 టర్బో అయితే ఉంటుంది. 26,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. మీకు వీలైతే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటా 30,000 రూపీస్ దాటినా పర్లేదు అనుకుంటే కనుక ఒప్పో K13 టర్బో ప్రో కూడా ఉంటుంది. ఆ మొబైల్ లో ప్రాసెసర్ ఇంకా బెటర్ గా ఉంటుంది. K13 టర్బో లో వచ్చేసి డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఫ్యాన్ కూడా ఉంటుంది. 7000 mAh వాటర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఇస్తున్నారు. సో మీరు ఎక్కువసేపు గేమ్ ఆడినా కూడా హీటింగ్ ఇష్యూస్ లాంటివి అయితే ఫేస్ చేయరు. టర్బో ప్రో లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 864 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రో కి నాన్ ప్రో వేరియంట్ కి ప్రాసెసర్ మాత్రమే డిఫరెంట్ అవుతుంది. మిగతా స్పెక్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 16MP కెమెరా ఉంటుంది. IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. వాటర్ కి అయితే ఈ మొబైల్ సర్వే అవ్వగలుగుతుంది. మీరు మామూలుగా IP69 వాటర్ రేటింగ్ విన్నారు కానీ ఈ IP69 ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ 9 అంటే వాటర్ రేటింగ్, అది ఓకే, దాని పక్కన పెట్టేస్తే ఇక్కడ X అంటే డస్ట్, అదైతే కంప్లీట్ గా 0 ఉంది. ఈ మొబైల్ లో ఫ్యాన్ ఇచ్చారు కాబట్టి ఫ్యాన్ లోకి డస్ట్ వెళ్తే ఫ్యాన్ మూవ్మెంట్ తగ్గిపోతుంది అని చెప్పేసి వీళ్ళైతే 0 ఇచ్చారు. ఈ మొబైల్ లో ఫ్యాన్ ఇచ్చారు కదా, దీన్ని క్లీన్ చేసుకోవడానికి టూల్ అయితే ఉంటుంది. అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర కార్డు ఉంటేనే ఈ ప్రో వర్షన్ ని టచ్ చేయండి. లేదు అంటే 27,000 రూపీస్ బడ్జెట్ లో టర్బో అయితే వస్తుంది. ఇది కూడా బానే ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో 2 ఆల్రౌండర్ మొబైల్స్ కవర్ చేసాము. ఒక బ్యాటరీ మొబైల్, అలాగే ఒక గేమింగ్ సెంట్రిక్ మొబైల్ అయితే కవర్ చేసాము. ఇంకా దీంట్లో కవర్ చేయాల్సిందే ఏదైనా మిగిలిపోయింది అంటే అదే కెమెరా సెంట్రిక్ మొబైల్. ఈ మొబైల్ చెప్పే కన్నా ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఎప్పుడైనా కూడా కెమెరా సెంట్రిక్ మొబైల్ అంటే దాంట్లో ఖచ్చితంగా టెలిఫోటో లెన్స్ కెమెరా ఉండాలి. అలా అయితేనే అది కెమెరా సెంట్రిక్ మొబైల్ అవుతుంది. లేదంటే అదొక నార్మల్ మొబైలే అవుతుంది. చాలా మందికి టెలిఫోటో లెన్స్ కెమెరా అసలు ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి దాన్ని పెద్దగా ప్రియారిటీలోకి అయితే తీసుకోరు. కానీ యూట్యూబర్స్ అయిన మేము ఒక మొబైల్ లో టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంటేనే దాన్ని ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ లాగా కన్సిడర్ చేసాము. ఫ్యూచర్ లో టెలిఫోటో లెన్స్ కెమెరా ఉన్న ఒక మొబైల్ ని తీసుకొని నాన్ టెలిఫోటో లెన్స్ కెమెరా మొబైల్ కి ఈ మొబైల్ కి కంపేర్ చేసి వీడియో అయితే తీసుకొస్తాం. కెమెరాస్ కోసం అయితే Vivo T4 Pro ఉంటుంది. మీకు ఇప్పుడు స్టాక్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ కెమెరా ఇస్తున్నారు. ఈ టెలిఫోటో లెన్స్ కెమెరా యూజ్ చేసి 100x వరకు డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ తీయగలిగితే 6x వరకు కూడా డిస్ట్రాక్షన్స్ లేకుండా క్లియర్ ఫోటోస్ అనేవి తీసుకోవచ్చు. నేనైతే ఈ మొబైల్ ని చాలా మందికి సజెస్ట్ చేశాను. అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. దీంతో పాటే AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. 6500 mAh బ్యాటరీతో పాటు IP69 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. ఈ మొబైల్ ని ఆల్రౌండర్ మొబైల్ లాగా కాకుండా ఎక్కువగా నేను కెమెరా సెంట్రిక్ మొబైల్ లాగానే చెప్తాను. ఈ వీడియోలో మనం ఆల్రౌండర్, కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసాము. ఇందులో మీకేది సెట్ అవుతుందో మీరు సెలెక్ట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ లో అడగండి. Vivo T5 Pro ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే అది ఇప్పుడు 35,000 రూపీస్ బడ్జెట్ లోకి వెళ్ళిపోయింది. మీరు ఇంకా లీడ్ చేశారంటే ఈ లీస్ట్ లో నీ మొబైల్ ప్రైసెస్ కూడా పెరిగిపోవచ్చు. లేదంటే వీటిని తయారు చేయడం కూడా ఆపేయచ్చు. కావాలి అనుకుంటే వెంటనే డిసిషన్ తీసుకొని మొబైల్ పర్చేస్ చేయండి. లేదు నాకు అంతా అర్జెంట్ లేదు అనుకుంటే హ్యాపీగా వెయిట్ చేయండి 1 year వరకు. ఈ లిస్ట్ లోని మొబైల్స్ అన్ని కూడా పాతవే, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న మొబైల్స్ ఏవి కూడా 30,000 రూపీస్ బడ్జెట్ లో అస్సలు దొరకట్లేదు. నథింగ్ 4B వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తోటి, సామ్సంగ్ M47 వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తోటి 30,000 రూపాయల బడ్జెట్ దాటి పెట్టారు. వాటితో కంపేర్ చేసుకుంటే ఈ లిస్ట్ లో నేను చెప్పిన మొబైల్స్ అన్ని కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి. బై బై. జై హింద్.